మేడం రీసెంట్ గా పహల్గామ్ అది కాశ్మీర్ లో జరిగిన దాడికి మన తెలుగు వాళ్ళు ఎవరైతే మధుసూదన్ రావు గారు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి అండగా పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు విరాళం అయితే ఇచ్చారు. దీన్ని కూడా రాజకీయంగా మార్చి ఈయన కేవలం సింపతి కోసం ఇచ్చారు ఈ 50 లక్షలు. సెంట్రల్ గవర్నమెంట్ కేవలం 10 లక్షలు ఇచ్చింది, కానీ వీళ్ళకి కావాలని జనసేన పార్టీ తరపు నుంచి 50 లక్షలు ఇచ్చారని కూడా కొద్దిమంది ఈ రోజు కూడా ఇంకా మాట్లాడుతున్నారు. వీళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఎటువంటిది ఇస్తారు? మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, కావాలని ఎందుకు ఇస్తారు? సహాయం చేశారు అనుకోవచ్చుగా, కావాలని మధుసూదన్ రావు గారికి ఎందుకు ఇస్తారు? ఆయన ఏమైనా మధుసూదన్ రావు గారు ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి బంధువా, బాబాయా, అన్న, తమ్ముడా, లేకపోతే ఆయన భార్య తరపున బంధువా, ఆయన నా తండ్రి తరపున బంధువా? దేశ యోధుడు, దేశ రక్షకుడు, ఇండియన్ నుంచి ఆర్మీలో పోరాడి ప్రాణం వదిలినటువంటి యోధుడు. అటువంటి యోధుడికి ఎంత ఇచ్చినా తక్కువే. ఎందుకంటే అతని భార్య పిల్లలే కానీ, అతని తల్లిదండ్రులే కానీ ఇతను లేక దిక్కులేని వాళ్ళు అయిపోయారు, కక్కటిల్లిపోతున్నారు. అటువంటి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే. ఈయన చేసిన సహాయానికి ఇలా ఎత్తిపోతలు ఎందుకు? చేతనైతే మీరు కూడా చేయండి. ఆయన 50 లక్షలు ఇచ్చారు, ఎదురు పార్టీ వాళ్ళు 10 లక్షలు ఇవ్వండి, లేకపోతే 5 లక్షలు ఇవ్వండి, లేకపోతే 2 లక్షలు ఇవ్వండి, లేకపోతే ₹1,00,000 ఇవ్వండి. చేత అయితే చేత కాకపోతే సైలెంట్ గా ఉండిపోండి. అంతేగాని ఈ మాటలన్నీ ఎందుకు లేపుకు రావడం? కూటికి గుట్టకి రాని మాటలు ఇవన్నీ. మేడం అదొకటి అండి, పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినా సరే అసలు ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివ్ చేస్తున్నారు ప్రతి ఇష్యూలో కూడా. ఆయన ఫస్ట్ సినిమా సెలబ్రిటీ కదా, సినిమాలో ఒదిగి ఉంటే ఎదిగి వచ్చి రాజకీయంలో ఎదుగుతున్న మనిషి కదా. డైరెక్ట్ గా ఏ ఎమ్మెల్యే గానో ఏ ఎంపీ గానో కాకుండా డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం అయ్యారు కదా కూటమి ప్రభుత్వంలో పోటీ చేసి. ఇది జీర్ణించుకోలేనితనం, ఇది తట్టుకోలేనితనం. ఆ తట్టుకోలేనితనం, జీర్ణించుకోలేనితనం ఏంటంటే ఎటువంటి వ్యాఖ్యలనైనా చేస్తుంది, ఎటువంటి ఎత్తుపోతలనైనా ఎత్తిపోస్తుంది, ఎటువంటి దుమ్ము దుమారాలనైనా లేపుతుంది. పవన్ కళ్యాణ్ గారు కేవలం హిందూస్ కి మాత్రం సపోర్ట్ చేస్తారు, మిగతా మత కులాన్ని మాత్రం అసలు పట్టించుకోరు, కేవలం హిందూ అయితే చాలు అని కూడా మాట్లాడుతున్నారు. లేదు, తప్పు ఆ మాట. అతనికి అటువంటి అభిప్రాయాలు, అటువంటి భేదాభిప్రాయాలు ఎప్పుడు ఉండవు. అతను ఎప్పటికైనా కానీ అందరికీ సపోర్ట్ చేస్తారు. ఈ కుల మతాలు అనేవి మనం పెట్టుకున్నవి, ఈ మత ధ్వంసం అనేది మనం చేసుకుంటున్నాం. అంతేగాని హిందువులకు ఒక రకంగా, ముస్లిమ్స్కి ఒక రకంగా, క్రైస్తవుడికి ఒక రకంగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తారనుకోవడం పొరపాటు. అలా అని ఎప్పుడు ఎవరు అనుకోవద్దండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అందరూ ఒకటే. దేవుడి దృష్టిలో ఆడ మగ కుల మతాలు అన్నీ ఒకటే అయినప్పుడు రాజకీయ నాయకుల దృష్టిలో కూడా కుల మతాలు ఆడ మగ మొత్తం ఒకటి కిందే వస్తుంది. కానీ ఇలా ఎప్పుడు రాదు. విభేదాలు సృష్టించొద్దు, మీరు అన్నిటిని కలిపి చీలికలు చేయొద్దు. మేడం మరో విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వీళ్ళకి ఇండియాలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు కూడా సంబంధం ఉన్నదని కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ఆయన ఎత్తడం అయితే జరిగింది. దీనికోసం ఏమంటారు? అదైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అలా సపోర్ట్ చేయదు ఉగ్రవాదుల తరఫున, ప్లస్ ఈ మత మార్పిడి వల్ల కూడా చేయదు. కానీ అదైతే నాకైతే తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారికి ఈ మాటలకి ఎటువంటి సంబంధం లేదు. ఈ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఎంత ఖండిస్తున్నానంటే చాలా తీవ్రంగా పవన్ కళ్యాణ్ గారు అదన్నారు, ఇదన్నారు, ఆ మతస్థులకి సపోర్ట్ చేస్తున్నారు, ఈ మతస్థులకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు అన్న మాటలు మాత్రం, ఈ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మనం రీసెంట్ గా కూడా చూసుకుంటే ప్రవీణ్ పగడాల్ గారు ఏదైతే హత్య జరిగిందో, అదే ఆయన ఎలాగైతే చనిపోయిన దానికోసం పవన్ కళ్యాణ్ ఎందుకైతే స్పందించలేదు? హత్య జరగలేదు, హత్య కాదండి, అదే చనిపోయారు. అవునవును, అదే అంటున్నాను. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చనిపోయిన ప్రవీణ్ పాస్టర్ దగ్గరికి ఎందుకని రాలేదు పవన్ కళ్యాణ్? ఇప్పుడు ఎవరో ఉగ్రవాదుల దానిలో చనిపోతే ఎందుకని వచ్చారంటే కేవలం హిందూ మతం వల్లనే వీళ్ళ దగ్గరకు వచ్చారండి. అదేమీ లేదు. అతను ఆ టైంలో ఎక్కడున్నారో, ఇతను ఇప్పుడు ఇక్కడ ఈ ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ళల్లో దగ్గరున్నారు కనుక వెళ్ళగలిగారేమో. ఇలా కూడా ఆలోచించవచ్చుగా. ఆయన చనిపోతే ఎందుకు రాలేదు, వీళ్ళు చనిపోతే ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అలా రావద్దు కదా, అది కూడా రాంగ్ ఉంది. ఇతను చనిపోయినప్పుడు, ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఎక్కడో ఉంటారు రాలేని స్థితిలో. ఇప్పుడు ఇతను చనిపోయడానికి దగ్గరుండి ఉంటారు, వచ్చి ఉంటారు. దీన్ని కూడా ఇంత ఇష్యూ చేసి ఇంత ముక్కలుగా మాట్లాడుకుంటారా? ఇది కూడా ఖండిస్తున్నాను. దానికి సంబంధం ఏమీ లేదు. అది వాళ్ళు రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీస్. ఆ టైంలో సినిమా షూట్లో ఉండి ఉండొచ్చు, లేకపోతే రాజకీయంలో ఎక్కడైనా బిజీ ఉండి ఉండొచ్చు. దానికి కూడా ఇటువంటి వ్యాఖ్యలని ఎత్తిపోతలని కూడా కరెక్ట్ కాదు అది. మేడం రీసెంట్ గా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూనే ఇక్కడ ఇండియాలో బ్రతికే వాళ్ళు కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ గా కొద్దిమంది చేస్తున్నారు. మీకు నిజంగానే పాకిస్తాన్ ఇష్టమైతే మాత్రం మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోండి, మా దగ్గర ఎందుకుంటున్నారని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిజంగానే ఇండియాలో ఇంకా పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి?
ఉన్నారనే కదా ఇప్పుడు ఇండియన్ మొత్తం కలిపితే 200 మందో 5,000 మందో 2,000 మందో ఉన్నారనే కదా వాళ్ళని కూడా తరిమి కొట్టమని ఆర్డర్లు వేసింది. పాకిస్తానీయుడు ఉండబట్టే మన ఇండియా కంట్రీలో తరిమి కొట్టమని ఆర్డర్ వేసింది. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కోసం వస్తే ఇంకా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉన్నది అనుకోవచ్చు? బాగుంది, చేస్తున్నాడుగా. ఎక్కడ ఏ మనిషికి ఏ బాధ వచ్చిందన్నా, ఏ కష్టం వచ్చిందన్నా, ఏ రోడ్డు లేదన్నా, ఎక్కడ హాస్పిటల్ లేదన్నా, ఎక్కడ స్కూల్ లేదన్నా, ఎక్కడ కాలేజీ లేదన్నా, ఎక్కడ వాటర్ లేదన్నా ప్రతిదీ కనుక్కొని మరీ వెళ్ళి చేస్తున్నారుగా. ఇంకేం కావాలి పరిపాలనలో? అర్థం. మేడం, రీసెంట్గా మీరు చూసారో లేదో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, పవన్ కళ్యాణ్ గారు వర్క్ లోనే ఎక్కువ పెండింగ్ వర్క్స్ ఉన్న, పెండింగ్ ఫైల్స్ ఎక్కువ మిగిలిపోయి ఉన్నాయని కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది ఫేక్. సింపుల్, ఒకటే మాట, ఫేక్. నువ్వు ఇన్ని మాట్లాడిగావు కదా, అది ఫేక్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటున్నారు. అది నిజమేనండి? కానీ వచ్చినప్పుడు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ లిక్కర్ స్కామ్ లో ఉన్నది అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఒకసారి అయ్యారుగా, ఇప్పుడేమో చెప్పలేం. ఇలాగే పేలుతా ఉంటుంటే అందరినీ చేసినట్టు ఇతను కూడా చేస్తారు. అరెస్ట్ అవ్వచ్చా ఏపీ మాజీ ముఖ్యమంత్రి? చంద్రబాబు అంతటి వాడే అవంగా లేనిది, 47 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంతటి వాళ్లే అవంగా లేనిది, ఈయన వాళ్ళ చేతుల్లో బచ్చా. ఈయన అవడంలో వింతే ఉంది. మరి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం లేదా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా? ప్రజలు ఏమైనా వ్యతిరేకించారా, ఖండించారా? అప్పుడు ఆయన అరెస్ట్ అయినప్పుడు అతన్ని బట్టి కూడా వ్యతిరేకిస్తారు, ఖండిస్తారు. చూద్దాం. ఓకే, ఒక్క మాటలో కూటమి పరిపాలన కోసం ఏం మాట్లాడతారు? కూటమి పరిపాలనలో బాగుంది. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు మేధస్సు శక్తితో ప్రవర్తిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు తన చాకచక్యంతో చేస్తున్నారు. నారా లోకేష్ గారు కూడా తన చాకచక్యంతో అక్కడ ప్రజలనే కానీ ఆ రాష్ట్ర పాలనే కానీ చాలా బాగుంది ప్రస్తుతానికి. మేడం, రీసెంట్ గా లిక్కర్ స్కామ్ అన్నది ఆంధ్రప్రదేశ్ లో బాగా అట్టుడిగిపోతుంది. అలాగే మాట్లాడుతూ కూడా వైసీపీ నాయకులు కొద్దిమంది మాట్లాడుతూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, గత ప్రభుత్వంలో కేవలం ఒకటే వైన్ షాప్ ఉండేది కొన్ని నియోజకవర్గాలకు కట్టని, కానీ ఇప్పుడు గుడి పక్కన బడి పక్కన కూడా వైన్ షాప్స్ పెరిగినాయి అంటున్నారు. అది నిజమేనా? అంటే నిజంగానే ఆంధ్రప్రదేశ్ యువకులందరూ కూడా మద్యానికి బానిసలే చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం? ఫేక్. గుడి పక్కన బడి పక్కన కాలేజీ పక్కన ఇంటి పక్కన ఎంత బుర్ర లేని వాడు కూడా వైన్ షాప్ పెట్టుకోడు. ఇది ఫేక్. ఈ మాట కూడా నేను ఖండిస్తున్నాను. ఎందుకని విమర్శలు చేస్తున్నారు? చేస్తారయ్యా, అధికారంలో లేరు. విమర్శలు వాళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు? అధికారంలో ఉంటే, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే విమర్శలు చేశారు, అధికారం లేకపోయినా కానీ వాళ్ళే విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు విమర్శలు చేసే పని తప్పితే ఇంకేమన్నా పని ఉందా? ఏం పని లేదు కదా, అంతే చేస్తారు. థ్యాంక్ యూ అండి.